IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. టాలీవుడ్ని డ్రగ్స్ కేసు ఎలాగైతే కుదిపేసిందో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కేసు కూడా అలాగే కుదిపేస్తుంది. వరుసగా టాలీవుడ్లో ఇప్పుడు ఏదైతే పోలీసులు బెట్టింగ్ యాప్స్ పైన కేసు నమోదు చేస్తున్నారో వాళ్ళంతా టాలీవుడ్ సెలబ్రిటీస్ వరకు కనిపిస్తారు. తాజాగా సినిమా హీరో సూపర్ స్టార్ హీరో రానా దగ్గుబాటి అట్లాగే ప్రకాష్ రాజ్ పైన కూడా మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఒక్కసారిగా బెట్టింగ్ యాప్స్ కేసు ఒక పెద్ద బిగ్ టర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. మొత్తానికి డ్రగ్స్ కేసు, గతంలో డ్రగ్స్ కేసులో వరుసబెట్టి సినిమా హీరో ఇండస్ట్రీలో ఉన్న చాలామంది సెలబ్రిటీలు డ్రగ్స్ కేసులో విచారణకు హాజరయ్యారు. అలాగే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కేసులో కూడా అనేక మంది సెలబ్రిటీలు వరుసగా వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి. రానా దగ్గుబాటి కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, లేకపోతే శ్రీముఖి కావచ్చు, లేకపోతే చాలామంది సెలబ్రిటీ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లుగా ఎక్కువ మంది ఉన్నారో వీళ్ళంతా ఇప్పుడు తెరపై కనిపిస్తున్నారు. వీళ్ళంతా విజయ్ దేవరకొండ, తెలంగాణలో విజయ్ దేవరకొండ చాలా ఫేమస్, తెలంగాణ సినిమా ఇండస్ట్రీ వరకు ఒక సెన్సేషన్. అటువంటి విజయ్ దేవరకొండ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని లేకపోతే ప్రజల్ని తప్పుదోవ పట్టించే, యువతని నాశనం చేసే యాప్స్ని ప్రమోట్ చేసినట్టుగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో తాజాగా కేసు నమోదయ్యాయి. స్క్రీన్ పైన చూస్తున్నాం, మంచు లక్ష్మి ఫోటో కూడా కనిపిస్తుంది. మంచు లక్ష్మి పేరు పైన కూడా బెట్టింగ్ యాప్స్ కేసులో నమోదైనట్టుగా కనిపిస్తుంది. విష్ణుప్రియ, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, అలాగే రానా దగ్గుబాటి వీళ్ళందరూ ఇందులో కొంతమంది గతంలో డ్రగ్స్ కేసులో కూడా పోలీసుల ముందు, నార్కోటిక్స్ ముందు హాజరైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళపైన ముంబైలో, హైదరాబాద్లో డ్రగ్స్ కేసు ఉండే, అయితే దాన్ని ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి కోర్టు ఆ కేసును కొట్టేసింది. ఆ తర్వాత అదే స్థాయిలో సెన్సేషన్ సృష్టిస్తోంది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కేసు. బెట్టింగ్ యాప్స్ పైన ఎవరైతే ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారో ఆయన సజ్జనార్ ఈ బెట్టింగ్ యాప్స్ పైన వరుసగా కొంత ప్రమోట్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ని నిషేధించాలి, ఎవరైతే సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది, వాళ్ళపైన కేసులు పెట్టాలి. ప్రభుత్వాలు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్స్ని నిషేధించాలంటూ ఆయన కొంత ఒక ఎజిటేషన్ మొదలుపెట్టారు, కొంత ప్రమోట్ చేస్తున్నారు ఈ అంశాన్ని. అలా వరుసగా మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అట్లాగే ఎవరైతే బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళ మద్దతు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది సినిమా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమాదం అంటూ కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు. కానీ సినిమా ఇండస్ట్రీ నుంచే ఇప్పుడు ఏకంగా సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రకాష్ రాజ్ లాంటి, అంటే సమాజంలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ప్రకాష్ రాజ్ మీడియా ముందుకు వస్తాడు, లేకపోతే ట్విట్టర్లోకి వస్తాడు, లేకపోతే ఫేస్బుక్లోకి వస్తాడు, ఆ ప్రపంచానికి అంటే సమాజానికి నీతులు చెప్పే ప్రయత్నం చేస్తాడు. అటువంటి ప్రకాష్ రాజ్ కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్లో అడ్డంగా ఆయన పైన కేసు నమోదైంది, ఆయన కూడా బుక్ అయ్యాడు. దగ్గుబాటి రానా దగ్గుబాటి తెలుగు ఇండస్ట్రీలో ఒక పాపులర్ సినిమా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో తెరగని చరిత్ర ఉంది, వాళ్ళ తాతల కాలం నుంచి తరగని చరిత్ర ఉంది. అటువంటి చరిత్ర ఉన్న రానా దగ్గుబాటి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టుగా పోలీసులు భావిస్తూ ఆయనపై కూడా మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపోతే విజయ్ దేవరకొండ తెలంగాణ ప్రాంతానికి చెందిన సినిమా నటుడు. విజయ్ దేవరకొండ ఒక సెన్సేషనల్ నటుడు. ఆయన యాక్టింగ్ కావచ్చు, భాష కావచ్చు, యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న నటుడు విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్లో అడ్డంగా ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తుంది. విజయ్ దేవరకొండ పైన కూడా ఇప్పుడు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపోతే మంచు లక్ష్మి ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, డిజిటల్ మీడియాలో కావచ్చు, అటు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు కాస్త సెన్సేషనల్ అని చెప్పాలి. మంచు లక్ష్మి పైన కూడా ఆమె కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినట్టుగా పోలీసుల దగ్గర సమాచారం ఉంది. వీళ్ళందరూ ఎవరైతే నిజానికి మీడియం అనేది ఒక మంచిని వ్యాప్తి చెందించే విధంగా ఉండాలి, ఒక మంచిని ప్రచారం చేసే విధంగా ఉండాలి. కానీ ఈ మీడియం ఇప్పుడు ఇటువంటి సినిమా స్టార్లు వీళ్ళంతా మంచి కోసం మాట్లాడాలి, కానీ వీళ్ళంతా యువతని నాశనం చేసే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. బెట్టింగ్స్ వల్ల నిత్యం కనీసం 10 ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వచ్చే మార్చి 22వ తారీఖు నుంచి IPL ప్రారంభం కాబోతుంది. IPLలో మళ్ళీ బెట్టింగ్ యాప్స్ వేల కోట్లు దండుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఈ తరుణంలో ఇటువంటి సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ ప్యాకాట కావచ్చు, రమ్మీ కావచ్చు, ఆన్లైన్ రమ్మీ కావచ్చు, ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, లేకపోతే ఫుట్బాల్ పైన ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు, వీళ్ళందరూ ఇటువంటి స్టార్స్ వల్లే యూత్ బెట్టింగ్ వైపు టర్న్ అవుతున్నారు. చాలామంది చెప్తున్నారు ఇందులో లైసెన్స్డ్ యాప్స్ ఉన్నాయి, కొన్ని లైసెన్స్ లేని యాప్స్ ఉన్నాయి, కొన్నేమో యువతని స్కిల్ యాప్స్ అంటున్నారు, నాన్ స్కిల్ యాప్స్ అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ చేయాలి, దీనిపైన ఒక పందెం కట్టాలని నేర్పిస్తుంది కూడా. ఏ యాప్ అయినా పందెం కట్టాలని నేర్పిస్తుంది. ఈ పందెం అలవాటు చేయడం వల్ల యువత జీవితం నాశనం అయిపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కడప, కర్నూలు, నిజామాబాద్,
అట్లాగే కరీంనగర్ ఏరియాల్లో చాలా చోట్ల ఇటువంటి కేసులు వరుసగా మనకు కొత్తగూడెం ఇటువంటి ఏరియాలో రూరల్ ఏరియాలో కూడా ఇటువంటి బెట్టింగ్ యాప్స్ కేసులు అనేకం రిజిస్టర్ అవుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ వల్ల కుటుంబాలు కోల్పోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఫ్యామిలీలు ప్రాణాలు తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇటువంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు సినిమా హీరోలు కూడా ఉండటం అనేది కాస్త ఆలోచించాల్సిన విషయం, కాస్త కాదు ఎక్కువగా చర్చించాల్సిన అంశం. సినిమా హీరోల పైన కూడా ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం, మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం చూస్తుంటే సినిమా ఇండస్ట్రీలో ఉండే మంచి నటులుగా మంచి ఫాలోవర్స్ ఉన్న నటులు కూడా వాళ్ళ ఫ్యాన్స్నే దారి మళ్లించి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. మొత్తంగా సినిమా యాక్టర్లు ఇందులో ఇంకో కొత్త విషయం ఏంటంటే కొంత పొలిటికల్ యాంగిల్ కూడా కనిపిస్తుంది. గతంలో ఎవరైతే 2023 ఎలక్షన్స్కు ముందు బీఆర్ఎస్కి ఎక్కువగా ప్రచారం చేశారు, గతంలో బీఆర్ఎస్ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎన్నికల ప్రచారంలో వాడుకుంది. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్లో చాలామంది ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. నిజానికి అంటే ఇక్కడ పొలిటికల్ కోణం ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళ చేత అప్పట్లో బీఆర్ఎస్ కోటేయమని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేయించుకున్నారు. అలా ప్రచారం చేసిన వాళ్ళంతా బెట్టింగ్ యాప్స్ కూడా ప్రచారం చేశారు ఇక్కడ. సో వీళ్ళు కేవలం డబ్బు కోసం ఏదైనా చేస్తారు, డబ్బులు వస్తాయంటే ఎటువంటి ప్రమాదాన్నైనా ప్రమోట్ చేస్తారు, ఎటువంటి దుర్మార్గానైనా ప్రజలకు తీసుకెళ్లేందుకు వెనకాడరు అనే విషయం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్లో ఎవరైతే ఉన్నారో గతంలో ప్రకాష్ రాజ్ ఉన్నారు, ప్రకాష్ రాజ్ బీఆర్ఎస్కి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి. ఆ తర్వాత విజయ్ దేవరకొండ కూడా బీఆర్ఎస్కి దగ్గరగా ఉన్న వ్యక్తి. ఆయన కేటీఆర్ని రామన్న అని పిలిచేవాడు. అట్లాగే శ్రీముఖి కావచ్చు, లేకపోతే విష్ణుప్రియ కావచ్చు, లేకపోతే రీతు చౌదరి కావచ్చు, వీళ్ళందరూ గతంలో బీఆర్ఎస్ కూడా ఎన్నికల ప్రచారం చేసిన ఇన్ఫ్లుయెన్సర్లే. వాళ్ళందరూ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని కూడా ప్రమోట్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. మొత్తానికి బెట్టింగ్ యాప్స్ అంశం అనేది ఇప్పుడు గతంలో డ్రగ్స్ అంశం ఎలా అయితే సినిమా ఇండస్ట్రీని కుదిపేసిందో ఆ విధంగా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అంశం కూడా సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తుంది. ఇటువంటి సెలబ్రిటీల పైన కేసులు పెడతారా, నిజంగా వీళ్ళని జైళ్లకు పంపిస్తారా అనేది ఇప్పుడు సామాన్యుడు ప్రశ్నగా మారుతోంది. మీరేమంటారు? బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ యువత జీవితాన్ని నాశనం చేస్తున్న ఇలాంటి సెలబ్రిటీలకు ఎటువంటి శిక్షలు విధించాలని మీరు భావిస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన నేను మరొక వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.